హలో అండి, నేను డాక్టర్ మనోజ్ చక్రవర్తి. నేను సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ యశోద హాస్పిటల్ సోమాజిగూడలో పనిచేస్తున్నాను. నేను కరీంనగర్ అండ్ వరంగల్ కూడా వెళ్తుంటాను. అక్కడ మీ మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే నన్ను సంప్రదించవచ్చు. మనం మాట్లాడుకున్న ఇవాళ టాపిక్ నీ ఇంజురీస్ అండి. ఈ నీ ఇంజురీస్ అనేది యూత్లో లేకపోతే మిడిల్ ఏజ్లో చాలా కామన్ అండి. నార్మల్గా స్పోర్ట్స్ ఆడేటప్పుడు కానివ్వండి, యాక్సిడెంట్ల వల్ల కానివ్వండి, సో కింద జారి పడితే కానివ్వండి, అంటే వెట్ సర్ఫేస్ మీద జారి పడితే కానీ ఇవన్నీ కామనెస్ట్ ఇంజరీస్ అండి. లేకపోతే మెట్ల మీద నుంచి జారి పడ్డా కానీ ఈ ఇంజరీస్ అవుతుంటాయి. ఈ ఇంజరీస్ అయినప్పుడు మనకు ఫ్రాక్చర్ లేకపోతే ఈ ఇంజరీ నీ జాయింట్లో లిగమెంట్స్ ఉంటాయండి. ఈ లిగమెంట్స్లో 2 బయట వైపు ఉంటాయి, 2 లోపల వైపు ఉంటాయండి. ఈ లేకపోతే వాషర్ అంటే మెనిస్కస్, వీటికి ఇంజరీ కావచ్చు. ఇవాళ మనం మాట్లాడుకునేది పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అంటే పీసీఎల్ ఇంజరీస్ గురించి మాట్లాడుతున్నామండి. ఈ పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అనేది నీలో వెనుక భాగంలో ఉంటుందండి. ఇది చాలా రేర్గా ఇంజరీ అవుతుంది. నార్మల్గా యాంటీరియర్ అంటే ముందు భాగంలో ఉన్న లిగమెంట్ ఇంజరీ అవుతుంది. ఇది చాలా తక్కువ మందిలో ఇది ఇంజరీ ఉంటుందండి. ఈ ఇంజరీ అయినప్పుడు పేషెంట్కి కాళ్ళు వాచిపోతుందండి, విపరీతమైన నొప్పి ఉంటుంది, నడవడం ఇబ్బందికరంగా ఉంటుంది, అడుగు వేయడం ఇబ్బందిగా ఉంటుందండి. ప్లస్ కాళ్ళు మడుచుకుంటూ అడుగులు వేస్తారండి. సో ఇలాంటి వ్యక్తులకి మనము క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి క్లినికల్గా పేషెంట్ని చూసి పడుకోబెట్టి చూసి మోకాల్ని కొన్ని టెస్టులు చేస్తే వారికి పీసీఎల్ ఇంజరీ లాగా ఉంది అని మనకు నిర్ధారణ అవుతుందండి. నార్మల్గా ఈ పీసీఎల్ ఇంజరీస్లో మనం ఎక్స్రేలో చూస్తే అప్పుడప్పుడు ఫ్రాక్చర్స్ ఉంటాయండి, చిన్న ఫ్రాక్చర్స్ ఉంటాయి, లేకపోతే అప్పుడప్పుడు ఫ్రాక్చర్స్ కూడా ఉండకపోవచ్చు ఈ లిగమెంట్ ఇంజరీ ఉన్నప్పుడు. సో దాన్ని మనం కన్ఫర్మేషన్ ఎంఆర్ఐ తీసుకుంటామండి. ఎంఆర్ఐలో క్లియర్గా మనకు పీసీఎల్ ఇంజరీ ఉందా లేదా, లేకపోతే చిన్నగా ఎముక ఫ్రాక్చర్ ఉందా లేదా కూడా మనకు తెలుస్తుంది. ఈ పీసీఎల్ పార్షల్ టేర్ అంటే కొంచెమే రప్చర్ అయినప్పుడు మనం పేషెంట్ని కొంచెం ఫిజియోథెరపీ చేయించి కొంచెం రెస్ట్ తీసుకొని ఫిజియోథెరపీ చేయించుకుంటే మనకు పేషెంట్ అది హీలింగ్ అయిపోతుందండి. సపోజ్ టోటల్గా టేర్ అయిపోయింది, పేషెంట్ నడవలేకపోతున్నాడు, పరిగెత్తలేకపోతున్నాడు, మెట్లు ఎక్కడం దిగడం ప్రాబ్లం అవుతుంది, డ్రైవింగ్లో ప్రాబ్లం ఉంది, మనం దినసరి చర్యల్లో ప్రాబ్లం ఉంది అంటే అప్పుడు కంపల్సరీ సర్జరీ చేయాల్సి వస్తుందండి. మాతలతో కానీ లేకపోతే బ్రేస్ పట్టీ వేసుకుంటే ఇది పూర్తిగా టేర్ అయినప్పుడు పనిచేయదండి. ఓన్లీ పార్షల్ టేర్ అయినప్పుడు ఒక 3 నుంచి 6 వారాలు బ్రేస్ వేసుకొని ఫిజియోథెరపీ చేసినప్పుడు అప్పుడు కొంచెం హీల్ కావచ్చు. పీసీఎల్ ఇంజరీ గురించి మనం మాట్లాడుతున్నాం. ఫుల్గా టేర్ అయితే మాత్రం సర్జరీ ఒకటే మార్గం అండి. సర్జరీ కొంచెము వాపు తగ్గాక నార్మల్గా కొంచెం 3 నుంచి 4 వారాలతో సర్జరీ చేస్తామండి. సర్జరీ చేసినప్పుడు పక్కనున్న ఒక లిగమెంట్ని తీసుకొని దీన్ని పక్కనున్న మజిల్ని తీసుకొని లిగమెంట్ లాగా వాడి దీన్ని నీలో అమర్స్తామండి. నీలో అమర్చినప్పుడు మనం స్క్రూస్ కానివ్వండి, బటన్ కానివ్వండి, లేకపోతే వివిధ టెక్నిక్స్తో మనము ఈ పీసీఎల్ని లోపల కూర్చోబెడతాం. మనం చేసే పద్ధతి ఆర్థోస్కోపీ పద్ధతిలో చేస్తామండి. ఆర్థోస్కోపీ అంటే చిన్నగా కాట్లు వేస్తాము, పెద్దగా కోసి పెద్ద సర్జరీస్ కూడా కాదండి. సో మన మైక్రోస్కోప్తోని నీ జాయింట్ లోపల మైక్రోస్కోప్ పెట్టి ఈ లిగమెంట్ని ఎక్కిస్తామండి. సో ఎక్కించాక నేను చెప్పినట్టు స్క్రూస్ లేకపోతే బటన్స్ పెడతామండి బోన్ని అతకడానికి. ఈ ఆపరేషన్ చేశాక పేషెంట్ మెల్లిమెల్లిగా నడవడం స్టార్ట్ చేస్తారండి. కాళ్ళు మడవడం కూడా మెల్లిమెల్లిగా చేస్తారు. సో ఒక 3 నుంచి 6 వారాల్లో పేషెంట్కి టోటల్గా కాళ్ళు బెండింగ్ చేయడం అవుతుందండి. కొన్ని రోజులు పెయిన్ ఉంటే వాకర్తో నడుస్తారు. వాకర్ అయిపోయాక తర్వాత యథావిధిగా మెట్లు ఎక్కడము, నడవడం అన్నీ చేస్తారండి. ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్. ఈ ఫిజియోథెరపీ చేయకపోతే పేషెంట్కి నీ జాయింట్ స్టిఫ్నెస్, వాపు అవన్నీ ఉంటాయండి. సో మజిల్ స్ట్రెంత్ కూడా రావాలంటే కంపల్సరీ ఎక్సర్సైజ్ అండ్ ఫిజియోథెరపీ వెరీ ఇంపార్టెంట్. కుంటడం రావద్దు అంటే కూడా ఫిజియోథెరపీ అండ్ ఎక్సర్సైజ్ వెరీ ఇంపార్టెంట్. సో పేషెంట్ ఓన్లీ సర్జరీ చేసి ఫిజియోథెరపీ చేయకపోతే మాత్రం ఎలాంటి లాభాలు లేవండి. పేషెంట్ పరిగెత్తాలన్నా, స్పోర్ట్స్ ఆడాలన్నా ఎక్సర్సైజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక 6 monthsలో అతను స్పోర్ట్స్ ఆడగలుగుతాడండి. క్రికెట్ లేకపోతే ఫుట్బాల్, వాలీబాల్ ఏదైనా 6 months, బాస్కెట్బాల్ ఏదైనా 6 monthsలో ఆడవచ్చు. 3 months తర్వాత కొంచెం రన్నింగ్, జాగింగ్ అవన్నీ స్లైడ్గా చేసి 6 monthsలో టోటల్గా నార్మల్ కావచ్చు. పెద్ద భయపడాల్సింది కూడా ఏం లేదు. ఇది మోస్ట్ కామనెస్ట్ సర్జరీ అండి. సో మెయిన్ థింగ్ చెప్పేది ఏంటంటే సర్జరీతో పాటు ఫిజియోథెరపీ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ అండి.